ఎస్ జానకి. ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. నేపథ్య గాయనిగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 50,000కు పైగా పాడిన ప్రఖ్యాత నేపథ్య గాయని. ఆవిడ ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు పొందారు. తెలుగులో 10 సార్లు నంది అవార్డు పొందారు. 1957లో విధియన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ని ప్రారంభించిన జానకి గారు సెప్టెంబర్ 2016న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. కంఠాన్ని హీరోయిన్లకే కాకుండా చిన్నపిల్లలకు తగ్గట్లుగా పాడటం ఆవిడ ప్రత్యేకత. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలనా. ఈ పాటల్లో చిన్నపిల్లలకి ఎంతో చక్కగా పాడారు జానకి గారు. జ్యోతి సినిమాలో నవ్వు మాత్రమే వినిపిస్తూ ఆవిడ పాడిన పాట సిరిమల్లె పువ్వల్లె నువ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, కలకాలముండాలి ఈ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాలో నాలో అనే పాట చిరస్మరణీయం. ఛాలెంజ్ సినిమాలో యుర్రేక తక్కామిక్కా నీ ముద్దు తీరేదాకా అనే పాటలు అందుకు ఉదాహరణగా చెప్పచ్చు. పాటలలో మధుర భావాలు, విషాద భావాలు, ఆనంద భావాలు, శృంగార భావాలు, కోపం వంటి అనేక భావాలు పలికించడంలో జానకి గారిని మించిన గాయని లేరనే చెప్పాలి. అంతేకాకుండా కోయిలలా కూయడం, సన్నాయితో సమానంగా పాడటం వంటివి కూడా ఆవిడను మించి ఎవ్వరూ చెయ్యలేరు. అందుకే ఆవిడ గానకోకిలయ్యారు. నీలీల పాడేదదేవా అంటూ సన్నాయి వాద్యంతో సమానంగా పాడి ఔరా అనిపించారు. కుకుకూ కుకుకూ కోకిల రావే అనే పాటలో కోకిలలా కుకు అని సౌండ్ చేస్తూ పాడినా, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అనే విషాదగీతం పాడినా ఆవిడే పాడాలి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాన్నే చిందిస్తూ రాస్తున్న క్రోధంతో మరో మహాభారతం, 6వ వేదం అనే పాట ఎంతో సంచలనాత్మకంగా ఆ రోజుల్లో ప్రతి ఇంటా వినిపించింది. సంగీతబద్ధమైన పాటలు, ఫాస్ట్ బీట్ పాటలు, క్లబ్ సాంగ్స్, పాట ఏదైనా అవలీలగా అద్భుతంగా పాడటం ఆవిడ గొప్పతనం. పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, ఎంతో మధురమైన ఇలాంటి పాటలు ఆవిడ కంఠం నుంచి జాలువారాయి. జానకి గారు 1938 ఏప్రిల్లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారట. ఆవిడ తండ్రి శ్రీరామ్మూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగరీత్యా ఆయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకి గారు సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేవారట. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారట. నాదస్వర విద్వాన్ పైడిస్వామి గారి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి గారు తన 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి రోజులలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం విధియాన్ విలయత్తులో తన గాత్రాన్ని అందించడంలో ఆవిడ సినీ ప్రస్థానం మొదలయ్యింది. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో ఆవిడ పాడిన పాట తొలిసారిగా తెలుగు శ్రోతలకు
దగ్గర చేసి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. జానకిగారు పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. శ్రీకృష్ణుని భక్తురాలైన ఆమె చాలా సమయం పూజలలో గడిపేవారట. అంతేకాక మీరాబాయిపై అనేక భక్తిగీతాల క్యాసెట్లు రికార్డ్ చేసి విడుదల చేశారు. ఉషాకిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం సినిమాకు సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తరువాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించారు. ఆమె 55 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సుమారు 5 తరాల కథానాయికలకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్యగానం చేశారు. వయసు మీద పడినా ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గానశైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకిగారి కెరీర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్దీ పాటలు పాడారు. జానకిగారు వి రాంప్రసాద్ గారిని వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రాంప్రసాద్ గారు 1990లో మరణించారు. ఆమెకు మురళీకృష్ణ అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. ఈయన భరతనాట్యంలో ప్రవీణుడు. తెలుగు, మలయాళ సినిమాల్లో నటించాడు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు అనే చిత్రాలలో నటించాడు. ఆమె కుమారుడు మురళీకృష్ణ జనవరి 22, 2026న 65 సంవత్సరాల వయసులో మరణించాడు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న ఎస్ జానకిగారు 2026 జూలై 11న మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె ఒక మహా సంగీత జీవనది. మృత్యుమహాసముద్రంలో ఆ జీవనది కలిసిపోయినా ఆ జీవనది తీరంలో తెలుగు శ్రోతలు సేద తీరుతూనే ఉంటారు. జానకి అమ్మగారికి నివాళులర్పిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.